సో ఎంతో సంతోషంతో ఇప్పటి వరకు దేవుడు మనకి ఎన్నో విషయాలు నేర్పించారు. ఇప్పుడు మనం ఒక స్కిట్ చూడబోతున్నామండి. ఆ స్కిట్లో విశ్వాసి అయిన యవనస్తురాలు బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న ఒక పూజారి గారి కుమారుణ్ణి, ఆ కుటుంబం అంతటినీ రక్షణలోనికి ఎలా నడిపించిందో చూద్దాం. రాజస్థాన్లోని పుష్కర్ ఘాట్లో దేవాలయాల అధికారి పండిత సోహన్లాల్ శర్మ భార్య జ్ఞానేశ్వరి దేవి, వీరు గాంధీజీ అనుచరులు, స్వాతంత్ర్య సమరయోధులు. అనేకసార్లు జైల్లో ఉంటూ గాంధీజీ గారితో పాటు శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఒకవైపు దేశభక్తి, మరోవైపు దైవభక్తి. వారికి మొదటి సంతానంగా ఒక పాప పుట్టి మరణించింది. ఆ తల్లి కన్నీటితో పుష్కర్ ఘాట్ దగ్గరకు వెళ్ళి, ఓ దేవా, నీవు నాకు కుమారుణ్ణి ఇస్తే నేను నీకు మరలా ఇస్తాను. నా కుమారుడు నీ సేవ చేస్తాడు, ఈ దేశ ప్రజలకు కూడా సేవ చేస్తాడు అని వేడుకుంటుంది. అదే సమయంలో పుష్కర్ ఘాట్ సమీపంలో సువార్త సభలు జరుగుతున్నాయి. వాటికి బ్రదర్ భక్సింగ్ గారిని స్పీకర్గా ఆహ్వానించారు. మొదటి రోజు బ్రదర్ భక్సింగ్ గారు మాట్లాడుతూ, మత్తయి సువార్త 23వ అధ్యాయం. పాపక్షమాపణ మారు మనసు లేనిదే పరలోక రాజ్యం చేరలేరు. ఆ రోజు రాత్రి బిషప్లు వచ్చి, అయ్యగారు, మీరింత ఖండితంగా వాక్యాన్ని ప్రకటించొద్దు, సున్నితంగా ప్రకటించండి రేపటి దినాన అని హెచ్చరిక చేస్తారు. అయినప్పటికీ భక్సింగ్ గారు రెండవ రోజు, పాపక్షమాపణ మారు మనసు లేనిదే పరలోక రాజ్యం చేరలేరు, నరకానికి వెళ్లాల్సిందే, పశ్చాత్తాపపడండి. పరిశుద్ధాత్మతో నింపబడి ఆ బోధించిన వర్తమానానికి అనేక మంది రక్షణ పొందారు. కానీ క్రిస్టియన్ బిషప్పులు మాత్రం హృదయంలో నొచ్చుకొని మూడవ రోజు ఇంకా ప్రసంగించడానికి నిరాకరిస్తారు. భక్సింగ్ గారు ఆ బాధతో, క్రైస్తవులే సత్యాన్ని అంగీకరించకపోతే అన్యులు ఎలా అంగీకరిస్తారు? అన్యులు దేవుణ్ణి ఎలా తెలుసుకుంటారు? ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున్న దేవా, సర్వశక్తుడా, ప్రభు, ఎన్నో భిన్నత్వాలు ఉన్నాయి. ఈ పట్టణంలో 400 దేవాలయాలు ఉన్నాయి. ప్రభు, నిన్నెరుగని వారు ఎందరో ఉన్నారు. ప్రభు, ఈ దేవాలయాల మధ్య నీ సేవార్థమై, నీ మహిమార్థమై ప్రభు ఒక వ్యక్తిని లేవనెత్తవా తండ్రి. ప్రభు, ఈ దేవాలయాల మధ్య, అన్యుల మధ్య నీ మహిమార్థమై, నీ నామాన్ని ఎరుగునట్లు ఒక వ్యక్తిని లేవనెత్తు ప్రభు. నా ప్రార్థన అంగీకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు బ్రదర్ భక్సింగ్ గారి ప్రార్థన అంగీకరించి కార్యాన్ని ఆరంభించారు. జ్ఞానేశ్వరి దేవి గారి గర్భంలో ఆ కార్యం ఆరంభమైంది. జ్ఞానేశ్వరి దేవి, సోహన్లాల్ శర్మ ఇద్దరు జైల్లో ఉన్నప్పుడు వారికి ధర్మప్రకాష్ జన్మిస్తాడు. చిన్న వయసు నుంచి ఎంతో విద్యా బుద్ధులు నేర్చుకుంటూ సౌందర్యవంతుడు, ఎన్నో సినిమాలు, హిందీలో ఫేమస్ యాక్టర్గా ప్రసిద్ధికి ఎక్కుతాడు. సినిమాలు తీస్తూ ఎంతగానో బిజీగా ఉన్న సమయంలో కొత్త సినిమా చేయబోతున్నాను సార్, దాంట్లో మీరే హీరోగా చేయాలి సార్. బిజీగా ఉన్నానండి, నాకు 12 సినిమాలు బుక్ అయిపోయినాయి. సో ఓకే ఓకే ఓకే. ఆ సమయంలో ఒక గొప్ప హీరో సడన్గా చనిపోతాడు. నా కలల నాయకుడు మరణించాడు.
అసలు ఈ మరణం అంటే ఏమిటి? అసలు మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు? మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? అసలు ఈ దేవుడు ఇవన్నీ ఎందుకు కల్పిస్తున్నాడు? అసలు ఈ దేవుని గురించి నేను తెలుసుకోవాలి. చాలా బాధగా ఉన్నది. ఆ సమయంలో ఆ రాత్రి ఒక కల వస్తుంది. ఒక దట్టమైన అరణ్యం మధ్యలో పెద్ద పెద్ద ఎర్రటి రాళ్లతో కట్టిన కోట, కోట చుట్టూ పొదలు, తెల్లని వస్త్రాలు ధరించిన యవనస్తురాలు బయటికి వచ్చి పొదల నడుమ నిలబడి దూరంగా దేనినో తదేకంగా చూస్తూ కొంతసేపు ఉండి వెనక్కి తిరిగి కోట లోపలికి వెళ్ళిపోయింది. బంగారు ద్వారాలు మూసుకుపోయాయి. ఎవరి యవనస్తురాలు పదే పదే నా కలలోకి ఎందుకు వస్తుంది? ఈమె ఎక్కడ ఉంది? ఈమెను గురించి నేను తెలుసుకోగలనా? నేను తెలుసుకోవాలి. ఈమె ఎక్కడుందో నేను కనిపెట్టాలి. హలో, మా అమ్మగారికి బాగలేదా? హాస్పిటల్లో ఉన్నారా? నేను వస్తున్నాను. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మ, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాబు ధర్మ, వచ్చావా? నిన్ను చూడకుండానే చనిపోతాను అనుకున్నాను బాబు. నిన్ను చూశాగా. ఎలా ఉన్నావు బాబు? నేను బాగానే ఉన్నానమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? వచ్చావుగా నాయన, అంతా బాగానే ఉంటుంది. బాబు, సినిమాల్లో మానేసి మనం పురోహితులము, పూజారి పనులు మనకు చెయ్యాలి. నువ్వు సినిమాలు దయచేసి మానేసే బాబు. నా మాట విను బాబు. నీకోసం మానేస్తానమ్మా. అమ్మ, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు, వదిలిపెట్టి వస్తాను. సరే నాయనా. ఈమె కదా నా కళలోకి వస్తుంది. ఆమె ఈమె. నేను అర్జెంటుగా ఆమెను కలవాలి. హలో, హలో, మీ పేరేమిటి? హోప్ క్రిస్టినా. హోప్ క్రిస్టియానా? ఏమైపోయింది? ఏమైపోయింది? ఎలాగైనా ఈమెను నేను కనిపెట్టాలి. హోప్ క్రిస్టియానా పేరెంట్స్ నిల్సన్ డేవిడ్ అండ్ నాన్సీ. వారు సంఘంలో పాస్టర్గా పనిచేస్తున్నారు. నాన్సీ హోప్ క్రిస్టియానాకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోతుంది. డేవిడ్ గారు తల్లిగా తండ్రిగా పిల్లల్ని పెంచుతూ ఉంటారు. బక్సింగ్ గారితో కలిసి పరిచర్యలో సహాయకులుగా ఉంటారు. నమస్తే అండి. నమస్తే బాబు, ఎవరు మీరు? మీరు హోప్ క్రిస్టియానా వాళ్ళ ఫాదరేనా? అవునండి. మీరెవరు? నా పేరు ధర్మప్రకాష్ అండి. ఏం కావాలండి మీకు? నేను మీ అమ్మాయి హోప్ క్రిస్టియానా వివాహం చేసుకోవాలనుకుంటున్నానండి. మా పాప హోప్ క్రిస్టియానాని మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? అవునండి. మీరు ఏంటి, మీ డీటెయిల్స్ ఏమి మాకు తెలియకుండా మా పాపను మీకు ఎలా ఇస్తాం మేము? మా నాన్నగారు దేవాలయంలో ముఖ్య పూజారి అండి, సోహన్ లాల్ గారు. మీరు తెలిసే ఉంటారు. మేము పురోహితులం అండి. అవునా? మేము గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చాము. అవునా? మీరు ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా, మీరు ఎంత పెద్ద పురోహితులు అయినా అండి, మేమేంటో తెలుసా మీకు? మేము క్రైస్తవులం. మేము దేవుని పరిచర్యలో వాడబడుతున్న కుటుంబం మాది. మీకు మా పాపనిచ్చి వివాహం చేయటానికి మేము ఒప్పుకోమండి. ఒక అవకాశం ఇచ్చి చూడండి. లేదండి, మా పాప దేవునిలో ఎదుగుతున్న బిడ్డ. తను మారుమనసు పొంది రక్షించబడి విశ్వాసంలో నడిపింపబడుతున్న బిడ్డ. అలాంటి బిడ్డని మీకు ఇవ్వటం కుదరదండి. కుదరదుగాక కుదరదు. దయచేసి ఏమీ అనుకోకుండా మా పాప మీద ఆశలు పెట్టుకోకండి. ఏమైంది నాన్నగారు? అమ్మా క్రిస్టియానా, ఎవరో ఒక యువకుడు వచ్చారమ్మా, అన్యుడు అతను. మీ పాప నేను వివాహం చేసుకుంటాను అంటున్నారు. వాళ్ళేమో అన్యులు, మనమేమో దేవుని కలిగిన బిడ్డలం.
మనం వాళ్ళకి ఎలా ఇస్తాము? అదే నేను చెప్పానమ్మా, మీరు అవిశ్వాసులండి, మేము విశ్వాసులం, మీకు మాకు పొత్తు కుదరదండి అని చెప్పాము. అలాగే నాన్నగారు, మీ ఏది ఇష్టమే నా ఏమైనా ఇష్టం. నీ వివాహం గురించి మనం ప్రార్థనలో పెడదామమ్మా, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు. అలాగే నాన్నగారు. ఓకే అమ్మా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నా వివాహం విషయంలో నీ చిత్తం ఏంటో నెరవేర్చు నాయనా. నీ చిత్తానికి నన్ను అప్పగిస్తున్నానయ్యా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు తండ్రి. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, నీకు వందనాలయ్యా. నీ వాక్యం ద్వారా నన్ను దర్శించావు. ఈ వ్యక్తిని నేను వివాహం చేసుకుంటాను తండ్రి. మీతో వివాహానికి నేను అంగీకరిస్తున్నానండి. చాలా సంతోషం. నేను కేవలం నా కళల్లో మీరు కనిపించాలని మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అంతేకాని మీరు ఈ ప్రార్థన ఇలాంటివి మీ మతం నా మీద అయితే రుద్దకూడదు. మీకు ఇష్టమైతే మీరు ప్రార్థన చేసుకోవచ్చు, కానీ నా మీద ఇది రుద్దకూడదు. అలాగేనండి. ధర్మప్రకాష్, హోప్ క్రిస్టియానా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి వస్తారు. నాన్నగారు, ఏంట్రా ధర్మ, ఎవరా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి హోప్ క్రిస్టియానా నాన్నగారు. ఏంటి క్రిస్టియానా? ఈ అమ్మాయి మన మతస్థురాలు కాదే. ఏం మాట్లాడుతున్నావురా? ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకున్నాను ఓరి నాన్నగారు. దౌర్భాగ్యుడా, ఎంత పని చేసావురా? నీకేమైనా మతుండి మాట్లాడుతున్నావా? ఈ పనిలో నా పరువంతా గంగలో కలిపేశావు. అసలు ఈ సమాజానికి నా మొహం ఎలా చూపించానురా నేను? ఏంటి ధర్మ, ఏంటి నువ్వు చేసే పని? మనమేంటి, మన కుటుంబం ఏంటి, మనమేంటి పురోహితులం, పనమ్మాయిని తీసుకొచ్చి ఇంటి కోడలు అంటున్నావేంటి? అమ్మా క్షమించమ్మా. ఆపరా అప్రాచ్యుడా, ఎంత పని చేసావు దుష్టుడా! జ్ఞానేశ్వరి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కంటి ముందర వీళ్ళు మాత్రం ఉండడానికి అస్సలు వీలు లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ధర్మ, వెంటనే వెళ్ళిపోయి ఆ పనోళ్ళు ఉండే గదిలో ఉండండి. అమ్మా నన్ను క్షమించు. ఇంకేం చెప్పొద్దు, వెళ్ళిపోండి. జ్ఞానేశ్వరి, ఏమిటే వీడు ఇలా చేశాడు? నేను ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను వీడి మీద. వీడేంటో ఆ మతం కాని మతం అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడు. పక్కనున్న పండితులకి మనం ఏం చెప్పుకోవాలి? అయ్యో అయ్యో, ఎంత అపచారం, అపచారం. ఆ రోజు నుంచి హోప్ క్రిస్టియానా ఆ ఇంటి పనులన్నిటినీ తనే స్వయంగా చేస్తూ భార్యకు, భర్తకు, అత్తగారికి సేవ చేస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, రాగి జావ తీసుకోండి. ఇదేంటి? నాకొద్దు, మాకంతా అంటూ పో పో. ఎంత నిరాకరించినా కానీ హోప్ క్రిస్టియానా ఇంకా ఎక్కువగా ప్రేమతో ఒక పని మనిషిలాగా ఆ ఇంటిలో సేవ చేస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, రాగి జావ తీసుకోండి. చిచ్చి, నాకు అస్సలు వద్దు, వద్దు, తీసే. నన్ను మీ చనిపోయిన కుమార్తెగా అంగీకరించండి అత్తయ్య గారు. దయతో నన్ను క్షమించండి. వద్దు, తీల్పో. ఇంకా క్రిస్టియానా అధిక ప్రేమతో ఇంకా అలానే పరిచర్య చేస్తూ ఉంటుంది. 16వ రోజున అత్తయ్య గారు, నన్ను మీ కుమార్తెగా. ఇన్ని రోజులు నేను నిన్ను నిరాకరించినా కానీ నువ్వు పదే పదే వస్తూ నాకు జావ ఇస్తానే ఉన్నావు. ఎంత మంచిదానివమ్మా. నీలో నేను ప్రేమను చూశాను. చనిపోయిన నా కుమార్తెని నీలో నేను చూసుకుంటున్నానమ్మా. ఇక నుంచి నిన్ను ఆశ అని పిలుచుకుంటాను. అలాగే అత్తయ్య గారు, మీ ఇష్టం. చాలా సంతోషం అండి. దేవా వందనాలయ్యా. ఆ విధంగా తన అత్తగారి ప్రేమను సంపాదించుకోగలుగుతుంది హోప్ క్రిస్టియానా. ధర్మప్రకాష్ గారు ప్రముఖ రాజకీయవేత్తగా ఎన్నో ప్రముఖ స్థానాలు కలిగి ఉండి ఎంతో డబ్బును సంపాదిస్తూ ఉంటాడు.
వాటితో పాటు చెడు వ్యసనాలతో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఏమండి వచ్చారా? ఒకసారి ఓపెన్ చేసిన ఆ బైబిల్లో ఒక్కసారి 23వ కీర్తన చదవండి. పనిలో ఉన్నానండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అయ్యో, ప్రార్థనలు వాక్యాలనుకుంటా నన్ను హింసిస్తున్నావు. ఆ విధంగా అనేకసార్లు కొడుతూ ఉంటాడు. అయినప్పటికీ హోప్ క్రిస్టినా మాత్రం ప్రతిరోజు తన భర్త రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉంటుంది. వారికి 2 కుమార్తెలు పుడతారు. ఒక రోజున ఆశా, ఏం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేసేది కాకుండా పిల్లలకు కూడా ప్రార్థన నేర్పిస్తున్నావా? అసలు భర్తని గురించి ఏమి నువ్వు పట్టించుకోవటం లేదు. నా గురించి నువ్వు పట్టించుకున్నప్పుడు నువ్వు నాకెందుకు? నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఆ రాత్రంతా చలిలో వణుకుతూ హోప్ క్రిస్టియానా తన భర్త గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకి ఆశా ఎక్కడ? రాత్రి నేనేం చేశాను? బయటికి పంపించేశాను కదా, ఏం చేస్తుందో చూడాలి. ఆశా, నన్ను క్షమించండి. అలా పదే పదే అనేకసార్లు ధర్మప్రకాష్ హింసించి కొడుతున్నప్పటికీ కూడా క్రిస్టియానా ఎంతో అధికంగా ప్రేమిస్తూ ఉంటుంది. తనలో క్షమాపణ, ప్రేమ మాత్రమే కనిపిస్తూ అధికమవుతూ ఉంటాయి. ఒక రోజున ఏమండి, ఈరోజు సాయంత్రం త్వరగా రండి. ఎందుకో? భక్సింగ్ గారు వస్తున్నారండి. భక్త సింగ ఆయన గొప్ప దైవజనుడండి. నాకు పేరు పెట్టారు ఆయన చిన్నప్పుడు. ఈ పేరు పెడితే నాకేంటి? ఆయన చేత నాకు అసలు కుదరదు. నాకు వరల్డ్ బ్యాంక్ కాన్ఫరెన్స్ ఉంది. ఆయన చేత ప్రార్థన చేయించుకుంటే మంచిదండి. ప్రార్థన, వాక్యం ఇలాంటి మాటలు నాతో అనొద్దు. ఎన్నోసార్లు చెప్పా నేను. యేసయ్యా, ఆశ, అత్తయ్య గారు. ఏంటి ఆశ? ఏం సౌండ్ లేదు వచ్చింది. అత్తయ్య గారు, కాలు జారి పడ్డాను. ఏం కాలు లేదు. జారిందా? ఏమైంది? దెబ్బ తగిలిందా? ఏం లేదు, ఏం లేదు. ఈయన ఆఫీస్కి వెళ్తున్నారు, మళ్ళీ వస్తాను. సరే సరే, జాగ్రత్త.
సాయంత్రం తప్పనిసరిగా రండి. నాకు కుదరదని చెప్పాను కదా. నేను ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని తీసుకొని వస్తాడు. దేవుడు ఎలా తీసుకొస్తాడో నేను చూస్తాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. అది చూస్తాను. ఏంటి ఈ ఆశ? 11 సంవత్సరాల నుంచి నేను తన్ని హింసిస్తున్నానే, బాధిస్తున్నానే, కొడుతున్నానే. అయినప్పటికీ ఏంటి నన్ను ఇంతలా ప్రేమిస్తుంది? నన్ను ఎందుకు నిరాకరించటం లేదు? ఏమిటి ఈ ప్రేమ? ధర్మప్రకాష్, ఆ ప్రేమ నేనే. అదే నా సిలువ ప్రేమ. ప్రభువా, అయ్యా, నీవేనా నా భార్యలో ఉండి నన్ను ఇంతకాలం ప్రేమిస్తుంది? నీవేనా అయ్యా? నేను నిన్ను గుర్తించలేకపోయానయ్యా. నిన్ను ఎన్నోసార్లు దూషించానయ్యా. అయ్యా, నన్ను క్షమించయ్యా. నన్ను నీవు అంగీకరించయ్యా. ఆ రోజు వరల్డ్ బ్యాంక్ కాన్ఫరెన్స్ అయిపోతుంది. హలో, అవునా? ఈవినింగ్ డిన్నర్ క్యాన్సిల్ అయిందా? ఓకే. ఆహా, ఏమిటి ఈవినింగ్ డిన్నర్ క్యాన్సిల్ అయిందా? నేను త్వరగా వెళ్ళి ఆశాని చూడాలి. ఆశా కోరికలన్నీ తీర్చేయాలి. టైం అయిందే, మీటింగ్కి వెళ్ళాలి. ఏమండి, వచ్చారా? ఆశా, నన్ను క్షమించు ఆశ. ఏమైందండి? నేను ఎన్నోసార్లు నేను హింసించాను ఆశ, కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు ఆశ. నువ్వు ఇష్టపడినట్లుగానే నేను దేవుల్లోకి మారిపోయాను ఆశ. యేసయ్యా, నీకు వందనాలయ్యా, నా భర్తను నువ్వు దర్శించినందుకు. ఆశ, ఈరోజు భక్త సింగ్ గారి మీటింగ్ ఉందన్నావు కదా? అవునండి. బయలుదేరదామా? వెళ్దామండి. పద. ఆ విధంగా ధర్మప్రకాష్ని దేవుడు రక్షించారు. ఇక్కడే నిలబడ్డాం. బ్రదర్ భక్సింగ్ గారి ప్రార్థనని దేవుడు ఆలకించి ఒక అవిశ్వాసి అయిన తన భర్తని, తన అత్తగారిని, తన మామయ్య గారిని దేవుడు రక్షించారు. ధర్మప్రకాష్ రాజకీయాలను వదిలేస్తాడు. తర్వాత ప్రభు నిమిత్తం తన ఆస్తిని వదిలేస్తాడు. ప్రభు నిమిత్తం ప్రభువును కనుగొన్న తర్వాత తనకు మిగిలిన అంతా కూడా ఎంతో స్వల్పమైనగా కనిపిస్తాయి. ఆ విధంగా ప్రభువును అంగీకరించి మన ఆంధ్ర, తెలంగాణ, ఇండియా మొత్తం వచ్చి సేవ చేస్తారు. ఈ విధంగా హోప్ క్రిస్టియానా భక్సింగ్ గారు ప్రార్థన చేశారు. మరి తగ్గించుకొని రక్షణలోకి నడిపించిన హోప్ క్రిస్టియానా తన భర్తని, కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించింది. ఈ స్కిట్ ప్రజెంట్ చేసినందుకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ధర్మప్రకాష్గా దీప, హోప్ క్రిస్టియానా సంధ్య, భక్సింగ్ గారుగా ప్రశాంతి, సోహన్ లాల్గా మొన్న, డేవిడ్గా సునీత సిస్టర్. అందరికీ వందనాలండి. మరి ఇప్పుడు తగ్గింపు అనేది ప్రాక్టికల్ టాక్. ఇచ్చిన టైం అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనకి ఏమర్థమైందండి? తగ్గింపు అనే అంశం వచ్చింది కదా. ఓకే, ఒక్క మాటే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క మాటే చెప్తానండి. మనం ప్రాక్టికల్గా ప్రభు చాలాసార్లు చెప్తారు. 10 నిమిషాలు ప్రాక్టికల్గా మొదట నువ్వు జీవించి బోధించమంటారు. ఆ వాక్య భాగం మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. బోధించటం అంటే వరల్డ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ప్రతిరోజు మనం చేసేది బోధించటమే, ఆడవాళ్ళు. అవునా కదా? ప్రతిరోజు చెబుతుంటాం. ఎవరికి? పిల్లలకి చెప్తుంటాం, భర్తకి చెప్తుంటాం, జాబ్స్ ఉన్న చోట కూడా చెప్తూనే ఉంటాం. మళ్ళీ మన పక్కన వాళ్ళకి కూడా సలహాలు చెప్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు సమస్య చెప్పినా చెప్పకపోయినా సలహాలు కూడా చెప్తూనే ఉంటాం. మరి మాట్లాడటం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. బోధించటం అనేది స్త్రీలకి దేవుడిచ్చారు. కానీ దాని ముందు మనం ఏం చేయాలి? జీవించాలి. అది ఇప్పుడు మనం స్కిట్లో చూసాం. జీవించటం అనేది తగ్గించుకోవడం. ఇక్కడ మన ఈ సంవత్సరం ఉన్నటువంటి మన బ్యానర్లో ఉన్న ఫోటోని మనం చూద్దాం. అక్కడ ఎవరు అండి తగ్గించుకుంది? యేసు ప్రభు వారు తగ్గించుకొని
శిష్యుల పాదాలని కడుగుతున్నారు. అది ఎందుకు ప్రభువారు చాలా విషయాలు బోధించారు, కానీ కాళ్ళు కడగటం మాత్రం, తగ్గించుకోవటం గురించి చెప్పటం మాత్రం ప్రభు ఏం చేశారు? చేసి చూపించారు. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు అని చెప్తారు, కానీ అక్కడ కొట్టమని అడగలేదు. కానీ మనం చెయ్యాలి, తన్ను తాను తగ్గించుకొని. ప్రభువారు ఏం చేశారు? శిష్యులకి నేర్పించటానికి తన్ను తానే తగ్గించుకొని ఒక టవల్ తీసుకొని, ప్లేట్ తీసుకొని, నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలని కడిగారు. యోహాను సువార్త 13వ అధ్యాయం. దానికన్నా ముందు, మనం స్త్రీలు కాబట్టి దానికన్నా ముందు 12వ అధ్యాయంలో ఎవరున్నారండి? మగ్దలేను మరియా వచ్చి ప్రభు పాదాలను కడిగింది. శిష్యులకి కడిగి ప్రభువారు ఏం చెప్పారు? మీరు కూడా నేను ఎలా చేశానో మీరు అలా చేయండి అన్నారు. కానీ దానికన్నా ముందే ప్రభు శిష్యురాలు మగ్దలేను మరియా, ఆమె ఏం చేసింది? ప్రభు పాదాలని అత్తరు తీసుకొచ్చి అదేవిధంగా తన కన్నీటితో పాదాలని కడిగింది. ఇక్కడ కూడా స్త్రీలు ఎక్కడున్నారండి? మొదటి స్థానంలో ఉన్నారు. ఎందుకని? స్త్రీ ద్వారానే పాపం వచ్చింది, కృప కూడా మన మీదే దేవుడు అధికంగా కుమ్మరించారు. తొందరగా పశ్చాత్తాపడి రక్షణలోకి రావటం. కానీ సంఘాల్లో కూడా ఎవరు ఎక్కువ ఉంటారు? స్త్రీలే. మొదటిగా ఎవరు ప్రభు పాదాలు కడిగారు? మగ్దలేను మరియ స్త్రీయే. ఆమె తగ్గించుకొని, ఆమె అంటే అసలు మనం లెక్కలో కాదు, కానీ అయినప్పటికీ కూడా ప్రభు పాదాలు కడగటం అనేది ఆమె ఎంతగా ఎంచుకుంది, ప్రభువుని ఎంతగా ప్రేమించింది. మరి ఇంకొక మాట, ప్రభు ఏం చెప్పారండి? నేను పరిచర్య చేయటానికే వచ్చాను, చేయించుకోవటానికి రాలేదు. తగ్గించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి, తన్ను తాను తగ్గించుకొని. ఇప్పుడు క్రిస్టియానా వాళ్ళ అత్తగారు కొట్టినప్పుడు తగ్గించుకుందనుకోండి, అది మామూలు తగ్గింపే. తన్ను తాను తగ్గించుకోవటం అక్కడ కూడా నియంత్రించుకోవాలి. కానీ ధర్మప్రకాష్ తనకున్న రాజకీయాలు వదిలేశాడు ప్రభు కోసం. తనకున్న ఆస్తిని వదిలేస్తాడు త్యాగంగా. వాళ్ళ నాన్నగారు ఒక సవాల్ చేస్తారు, నువ్వు గనక ప్రభువుని ఫాలో అయ్యి చూపిస్తే నేను అప్పుడు నమ్ముకుంటానంటారు సోహన్లాల్ గారు. అప్పుడు ప్రభువుని నమ్ముకొని చాలామంది ఆ రోజుల్లో ఈ మాట అనేవాళ్ళు. ఈవెన్ గాంధీజీ గారు కూడా, యేసు ప్రభువారంటే నాకు ఇష్టము, కానీ యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళు క్రిస్టియన్స్ యేసు ప్రభువారిలాగా జీవించట్లేదు. ఆ రోజుల్లో అదే స్లోగన్. ధర్మప్రకాష్ అయితే క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి కుడి చెంప మీద కొడతాడు, మళ్ళీ వాళ్ళు కొడతారు. అయ్యో క్రిస్టియన్స్ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలి కదా, అలా లేరు అనుకుంటాడు. అందుకని ఎప్పుడైతే మనం కూడా జీవించి ఏం చేయాలి? మనం తన్ను తాను తగ్గించుకోవాలి. మరి మనం ఏం తగ్గించుకున్నాం? ఈ మధ్యాహ్న సమయంలో మనం చెప్పగలమా? ఈ తగ్గింపు అనే అంశం మనకి మన సంఘ వాగ్దానంలో వచ్చింది. మరి వచ్చిన దగ్గర నుంచి నువ్వేం తగ్గించుకున్నావు? భర్త దగ్గర ఏమన్నా తగ్గించుకున్నావా? టైం లేదు కాబట్టి నేను అడగట్లేదండి. ఈ ప్రశ్నను మీరే వేసుకోండి. భర్త దగ్గర ఏమన్నా తగ్గించుకున్నావా? భర్త తగ్గించుకున్నట్లయితే భర్త దగ్గర భర్తని నువ్వు రక్షించుకోగలుగుతావు. అట్లానే పిల్లల దగ్గర ఏమన్నా తగ్గించుకున్నావా? పిల్లలు కనుక పిల్లల దగ్గర కూడా నువ్వు తగ్గించుకోవాలి. ఎందుకని? ఎఫెసీలకు రాసిన పత్రికలు ఏమని ఉంటుందండి? పిల్లలకి తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి. పిల్లల కోపం తెప్పించినా కూడా మనము పాపం చేసిన దాంతోనే సమానం. మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే పిల్లలు ఏమవుతారు? రక్షణలోకి వస్తారు. మరి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మనం బాధ పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మరి ఎక్కడ తగ్గించుకున్నాము అని మనం పరిశీలన చేసుకొని మనమే ప్రశ్న వేసుకుందాం. తన్ను తాను తగ్గించుకోవాలి. అత్తయ్య గారు అడిగితే నేను వెళ్ళి రాగి జావిస్తానా? మనకు ముందే వెళ్ళి ఇవ్వాలా? చాలామంది అడిగితే వెళ్తాను, మా రిలేటివ్స్కి బాగోలేదు, అడిగితే వెళ్ళటం కాదు, అడిగితే వెళ్ళి నువ్వు చేయటం కాదు. తన్ను తాను తగ్గించుకొని అంటే నువ్వే ముందు వెళ్ళిపోవాలి. నేను నీకేమైనా సహాయం చేయగలనా? సేవ చేయటానికే నేను ఉన్నాను, సేవ చేయించుకోవడానికి కాదు. మరి వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు. మరి ఎంతమందిని మనం ప్రేమతో సేవ చేస్తున్నాం? పసిపిల్లల్లాగా మనం సేవ చేయాలి. మరి తన్ను తాను తగ్గించుకొని వాళ్ళు అడగకముందే మనం సేవ చేయాలి. వాళ్ళకు బాగోలేదని తెలిసిన వెంటనే మనం వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి.
ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా మనమే ముందు డెసిషన్ తీసుకోవాలి. ఒక శారీ కొనుక్కోవాలి, 1000 రూపాయలు అవుతుంది, నువ్వు తగ్గించుకున్నావా? 500లో నేను కొనుక్కుంటాను, 500 నేను అవసరతలో ఉన్నా నీకు ఎవరిని దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళకి ఇస్తాను అని నువ్వు చెప్పగలవా? ఇచ్చాను అని చెప్పగలవా? అది తన్ను తాను తగ్గించుకోవాలి. నేను కాస్ట్లీ, అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఆ విధంగా మనం ఏం తగ్గించుకున్నాం అనేది మనం పరిశీలన చేసుకుందాం. ఈ విషయంలో మనమే డెసిషన్ తీసుకోవాలి. నేను ఈ విషయాలు తగ్గించుకోవాలి ప్రభువా, నాకు సహాయం చేయండి. భర్త దగ్గర ఎంత తగ్గించుకుంటామో, ఇప్పుడు హోప్ క్రిస్టియానా ఎవరిని తయారు చేసింది? అన్య విగ్రహారాధన కుటుంబంలో ఉన్న ధర్మప్రకాష్ రక్షణ పొందటమే కాదు, దేవుని సేవకుడుగా. మరి మనం ఏం చేయాలి? మన ద్వారా ప్రభు ఎలా చూస్తారు? ఒక స్త్రీని సంఘంలాగా చూస్తారు. ఒక్కళ్ళు రక్షించబడితే ఆ బిడ్డ ద్వారా ఒక సంఘం కట్టబడుతుంది. మరి మన ద్వారా మనందరం ఎవరివి? సంఘాలు. ఒక్కొక్కళ్ళు ఒక సంఘం. మన ద్వారా ఎంతమంది రక్షణలోనికి వచ్చారో వారందరూ కూడా సంఘమే. మార్నింగ్ చెప్పిన అక్క టాపికే, కన్నీటితో మనం ప్రార్థన చేస్తే సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుంది, కట్టబడుతుంది. మనం చేయాల్సింది చాలాసార్లు ఏం చేయలేం, ఇంట్లో ఉంటాం, చేయాల్సింది ప్రార్థనే, కన్నీటి ప్రార్థన. సంఘంలో ఏ పని జరుగుతున్నా, మన స్కిట్లో కూడా చూసాం, భక్సింగ్ గారు ప్రార్థన చేశారు, తర్వాత ఎవరిని దేవుడు గర్భఫలం ఇచ్చారు? జ్ఞానేశ్వరి దేవికి ధర్మప్రకాష్ పుట్టాడు. మరి మనం ప్రార్థన చేస్తే మనం ఇక్కడ ఉంటాం, కానీ ఎక్కడో ఉన్న వాళ్ళందరిలో కార్యాలు జరుగుతాయి. థ్యాంక్స్ అండి. మనం ఈ ఒక్క క్వశ్చన్ వేసుకొని అక్కకు మనం సమయం ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.